సరిగ్గా 6 దశాబ్దాల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ డల్లాస్లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ఇప్పటికీ ఈ హత్య ఓ అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. మరోవైపు ఈ హత్య కేసులో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA పాత్ర ఏమైనా ఉందా, అమెరికా నిఘా సంస్థలోనే ఎవరైనా కుట్ర పన్నారా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ కేసులో దర్యాప్తుకు సంబంధించిన అనేక అంశాలను అమెరికా గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు గోప్యంగానే ఉంచుతూ వచ్చాయి. దీంతో ఈ హత్యకు సంబంధించి అనేక కుట్రలు జరిగాయని ఎన్నో వదంతులు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ హత్య కేసుకు సంబంధించిన రహస్య ఫైల్స్ ను విడుదల చేశారు. ఇందులో ఎలాంటి సవరణలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మొత్తం 80,000 పేజీల డాక్యుమెంట్స్ విడుదల చేశారు ఆయన. ఫలితంగా జాన్ ఎఫ్ కెనడీ హత్య ఉదంతంపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటూ వచ్చిన సీక్రెట్ డాక్యుమెంట్లు, ఇతర రికార్డులు యథాతథంగా వెలుగులోకి వచ్చినట్లయింది. ఇందులో జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించి CIA పాత్రకు సంబంధించిన ప్రస్తావనలు కూడా వినిపించడం గమనార్హం. ఇక జాన్ ఎఫ్ కెనడీ ఎలా హత్య చేయబడ్డాడు అనే మ్యాటర్లోకి వెళితే, జాన్ ఎఫ్ కెనడీ కేవలం 43 ఏళ్లకే అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన యంగెస్ట్ అధ్యక్షుడు, అమెరికా దేశపు 35వ ప్రెసిడెంట్, హార్వర్డ్ యూనివర్సిటీ పట్టభద్రుడు. ఈయన 2వ ప్రపంచ యుద్ధంలో నావికా దళంలో కూడా పనిచేశాడు. ఆ తర్వాత 1946లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. మొదలు డెమోక్రటిక్ కాంగ్రెస్ లో సభ్యుడిగా ఉండి 1952లో సేనేటర్గా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1960లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మంచితనం, మంచి మాటకారితనం మాత్రమే కాదు, సంస్కరణకర్తగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. అతి తక్కువ టైంలో అత్యంత జనాకర్షణ నేతగా కూడా ఆయనకు మరో పేరు. ఇంకా ప్రొఫైల్స్ అండ్ కరేజ్ అనే ఈయన రాసిన గ్రంథం రాజకీయ పరిణతికే అద్దం పడుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఈయన 1965 నవంబర్ 22న హంతకుల తుపాకీ గుళ్లకు హతమైపోయాడు. అయితే 1964 ఎన్నికల్లో రెండవసారి సులభంగా గెలవడం కోసం 1963లో జోరుగా ప్రచారం చేసుకున్నారు కెనడీ. ఈ క్రమంలో దేశం మొత్తం మీద టెక్సాస్ రాష్ట్రంలోనే డెమోక్రటిక్ పార్టీ పైన కాస్త వ్యతిరేకత వచ్చింది. అయితే అధ్యక్షుడిపై కూడా జనం గుర్రుగా ఉన్నారు. ఆయన పాలన, సంస్కరణలు పెద్దలకే ఉపయోగపడుతున్నాయని, పేదలు మధ్యతరగతి వారిని గాలికి వదిలేశారని తీవ్రమైన కోపంతో ఉన్నారు ఇక్కడి జనం. కానీ చంపేంత కోపం ఉందనుకోలేడు కెనడీ. ఎలాగైనా టెక్సాస్ ప్రజల మనసు గెలవాలని, రెండవసారి గెలిస్తే తాను ఏం చేయబోతున్నాడో చెప్పే తాపత్రయంతో కేవలం 2 రోజుల్లోనే 5 సిటీల టూర్ ప్లాన్ చేశాడు. 1963 నవంబర్ 19న కెనడీ టూర్ మొదలయ్యింది. మొదట శాన్ ఆంటోనియో, హ్యూస్టన్లో ప్రచారం చేశారు. ఆ తర్వాత మరుసటి రోజు ఫోర్ట్ వర్త్లో ప్రచారం జరిగింది. ఇక మరుసటి రోజు డల్లాస్ లవ్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తనకు ఇష్టమైన ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఓపెన్ టాప్ కారులో తన భార్య జాక్వెలిన్ కెనడీతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. అంతా సవ్యంగా సాగిపోతుంది అనే క్రమంలో సరిగ్గా మధ్యాహ్నం 12:30 వెనక నుంచి కెనడీ మెడలోకి ఓ బుల్లెట్ దూసుకుపోయింది. అంతే, అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు కెనడీ. అయితే చుట్టూ అంత సెక్యూరిటీ ఉండగా ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కాల్చారు అనేది మొదట ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అది లీ హార్వే ఓస్వాల్ట్ అనే వ్యక్తి కాల్చినట్టు తెలిసింది. అయితే అమెరికా అధ్యక్షుడిని చంపిన ఓస్వాల్ట్ స్నైపర్ ని ఎలా ఆపరేట్ చేశాడనేది $1000 ప్రశ్నగా మారిపోయింది పోలీసులకు. తీరా చూస్తే అతను అమెరికన్ మిలిటరీలో పనిచేసినట్లు తెలిసింది. అసలు ఏది నిజం అనే విషయాన్ని పోలీసులు రాబట్టేలోపే కెనడీ మరణించిన 2 రోజుల వ్యవధిలోనే ఓస్వాల్ట్ను జాక్ రూబీ అనే వ్యక్తి పోలీసుల ముందే కాల్చి చంపేశాడు. అటు అమెరికా అధ్యక్షుడైన కెనడీని కాపాడుకోలేక, ఇటు అధ్యక్షుడిని చంపిన నిందితుడిని కాపాడుకోలేక పోలీసులు తలలు పట్టుకున్నారు. దీంతో కెనడీ ఎందుకు చంపబడ్డాడు, ఇందులో ఎవరి కుట్ర ఉంది అని తెలుసుకోవడం ఇప్పటికీ అసాధ్యమైపోయింది. చేసేదేమీ లేక కోర్టు జాక్ రూబీకి మరణశిక్ష విధించింది. కానీ అతను కూడా మరణశిక్ష పడకముందే 1967లో క్యాన్సర్తో మరణించాడు. అక్కడితో కెనడీ మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే కెనడీ ఒక మాజీ సైనికుడి చేతిలో హత్య చేయబడడంతో ఇందులో CIA హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. CIA అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది విదేశీ మానవ నిఘా సమాచారాన్ని సేకరించి విశ్లేషించడానికి బాధ్యత వహించే US ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలోని ఒక ఏజెన్సీ. అయితే ఇక్కడ కెనడీ సంస్కరణలు, తన పాలనా విధానం ఈ CIAకు పెద్దగా నచ్చేవి కావు. అందుకే CIAనే కెనడీని మట్టు పెట్టింది అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కెనడీ హత్యలో ఎక్కడ దొరకకుండా, అసలు ప్రూఫ్స్ అనేవే లేకుండా ఉన్న నిందితులందరినీ తుడిచిపెట్టినట్లు
పుకారులు షికారులు కొట్టాయి. మరోవైపు జాన్ ఎఫ్ కెనడీ హత్య కేసులో ఆనాటి ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పథకం ప్రకారమే కెనడీని షూట్ చేసి చంపినట్లు రూమర్స్ ఉన్నాయి. కెనడీని హత్య చేయడానికి పకడ్బందీ ప్లాన్తోనే ఎక్స్పర్ట్ అయిన షార్ప్ షూటర్ ఓస్వాల్ట్ను అప్పటి సోవియట్ యూనియన్ అతనితో సంబంధాలు పెట్టుకున్నట్లు అప్పట్లో కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. అయితే మరికొందరు మాత్రం కెనడీ సంస్కరణలు ఓస్వాల్ట్కేమీ నచ్చలేదు, ధనికులను ఇంకా ధనవంతులను చేస్తూ పేద మధ్యతరగతి వారిని అట్టడుగు స్థాయికి తీసుకెళ్తున్నాడనే కోపంతోనే కాల్చి చంపినట్లు చెబుతూ ఉంటారు. వాస్తవానికి కెనడీ హత్యకు లీ హార్వే ఓస్వాల్ట్ ఒక్కడే హంతకుడు అన్నట్లు దర్యాప్తులు చెబుతూ ఉన్నాయి. కానీ దీని వెనుక కుట్ర కోణాలు ఉన్నాయని ట్రంప్ మొదటి నుంచే ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారంలో జాన్ ఎఫ్ కెనడీతో పాటు సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెనడీ, సివిల్ రైట్స్ నేత మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్లు హత్యకు గురయ్యారు. వాళ్ళ హత్యలకు చెందిన ప్రభుత్వ విచారణ డాక్యుమెంట్లను రిలీజ్ చేస్తానని ట్రంప్ తన ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే మాటనిచ్చారు. దీంతో జాన్ ఎఫ్ కెనడీ వారసుడు రాబర్ట్ కెనడీ మద్దతు కూడా ఎలక్షన్స్ టైంలో ట్రంప్కు లభించింది. అందుకే అధికారంలోకి రాగానే జాన్ ఎఫ్ కెనడీ ఫైల్స్ ను బహిర్గతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆయన. ఇప్పుడు మళ్ళీ కెనడీ హత్యకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండానే 80,000 కీలక రహస్య దస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో జాన్ ఎఫ్ కెనడీ మరణ వార్త మరోసారి వెలుగులోకి వచ్చినట్లయింది. For more videos like this, subscribe Big TV channel.